ఎంతమందికి మామిడికాయ పులిహోర అంటే ఇష్టం? ఎప్పుడు రైస్ తోటే కాకుండా ఈసారి ఉప్మా రవ్వతో అయితే చేద్దాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఎంతమంది తిన్నారన్నది తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక గ్లాసు బియ్యపు రవ్వ అయితే తీసుకున్నానండి. ఆయిల్ ఏమి వేయకుండా ఓన్లీ ఉత్తిదే ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయి కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. సో మామిడికాయ పులిహోర అన్నాను కాబట్టి ఖచ్చితంగా మామిడికాయ అయితే ఉండాలి కదండి. మామిడికాయ అయితే తొక్కంతా తీయేసి ఇలా తురుముకుని పక్కన పెట్టేసుకున్నాను. గ్లాస్ రవ్వ అయితే తీసుకున్నాను కదండి. గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకొని అందులో పసుపు సాల్ట్ వేసుకొని ఇలా వాటర్ అయితే మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వ అయితే ఉన్నది కదండి, రవ్వ అంతా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత క్లోజ్ చేసుకున్నామంటే వాటర్ అంతా ఇంకిపోతాయి కదండి. ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దీని మధ్యలో ఇలా గొయ్యి కింద పెట్టి మనం ముందుగా తురుముకున్న మామిడికాయ అయితే ఉన్నది కదండి. సో మామిడికాయ అంతా ఇందులో వేసేసుకొని పైనుంచి అయితే ఆ ఉప్మా అంతా కవర్ చేసేయాలన్నమాట. మనకి ఏంటంటే మామిడికాయ వేడిలోనే మగ్గాలండి. సో అందుకని ఇలా కవర్ చేసాము. ఈ లోపల మనకి పులిహోరకి ఏదైతే తాలింపు పెట్టుకుంటామో సేమ్ అదే తాలింపు అయితే పెట్టేసుకున్నాం అనమాట. సో ఉప్మా అయితే రెడీ అయిపోయింది కదండి. అదంతా తీయేసి ఇలా గిన్నెలో వేసేసుకొని మనం ముందుగా పెట్టుకున్న తాలింపు కూడా ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకుంటే ఉప్మా పులిహోర అయితే రెడీ అయిపోయింది అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో ఊరెళ్ళిన ప్రతిసారి కూడా ఈ ఉప్మా అయితే ఖచ్చితంగా చేయించుకుంటాము. ఉప్మా మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది కదండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందనమాట. ఇది ఎంతమంది ట్రై చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి.